తెలంగాణలో చెయ్యి పార్టీ వచ్చినప్పటి సంధి అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ నడుమ ఎప్పటికీ ఏదో పంచాదులు అయితేనే ఉన్నాయి. గవి రాజకీయ పంచాదులు అయితే గిప్పుడు రాష్ట్ర పంచాదులు అవుతున్నాయి. గదెనుల్లా రాష్ట్ర గీతం రాష్ట్ర రాజముద్ర అని రేవంత్ అన్న మస్తు కాయిస్తోటి ఓ కార్యం ముంగటేసుకున్నాడు కదా. గదాని మీద రాష్ట్రం మొత్తం పెద్ద పంచాదే అవుతున్నది. అగో గా ముచ్చట మీద ఇయ్యాల కారు పాటోళ్ళు జోరుగా నిరసనలు చేసిర్రు. ఇక జాక్పాట్ ముఖ్యమంత్రికి తెలంగాణ చరిత్ర తెలవక గిసుంటి చేస్తున్నాడు అని గరమైండు కేటీఆర్ అన్న. రాష్ట్ర గీతంగా జయ జయ హే తెలంగాణను పెట్టి కీరవాణి సార్ తోటి మ్యూజిక్ కొట్టిస్తున్నారు. తెలంగాణలో టాలెంట్ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్లు కనబడలేదా అని గదో పంచాదైతే తెలంగాణ రాష్ట్ర రాజముద్రను మారుద్దాం అనుకునుడు ఇంకో పెద్ద పంచాద అయింది. కారుపాటి సర్కారు పెట్టిన రాజముద్రల కాకతీయ కళాతోరణం చార్మినారును తీసేసి ఇప్పుడు వేరే వేరే ఆలోచనలు చేస్తున్నారు చెయ్యిపాటి సర్కారోళ్ళు. అగ్గో గదే గిప్పుడు కారుపాటోళ్లకు కోపమచ్చేటట్ట అయింది. జనాల బతుకులు మార్సువయ్యా అంటే రాజముద్ర మారుత్తా పేర్లు మారుత్తా అనే గుర్తుండి ముఖ్యమంత్రి అని హైదరాబాద్ ల చార్మినార్ కాడ వరంగల్ ఉన్న కాకతీయ కళాతోరణం కాడ నిరసనలు చేసిర్రు కారుపాటోళ్ళు. కేసీఆర్ సారు ఆనవాళ్ళు లేకుండా జయ్యనీకే గిసుంట ఆలోచనలు చేస్తున్నదట రేవంత్ అన్న సర్కారు. సీఎం రేవంత్ అన్నకు తెలంగాణ చరిత్ర తెలియదు ఏం తెలియదు అని గరమైండు కేటీఆర్ అన్న. హైదరాబాద్ అంటేనే ప్రపంచవ్యాప్తంగా ముందుగా గుర్తొచ్చేది చార్మినార్. బ్రహ్మాండంగా చార్మినార్ ఒకటే కాదు, ఇవాళ తెలంగాణ అంటేనే గుర్తొచ్చేది కాకతీయ వారసత్వానికి చిహ్నంగా ఉన్న కాకతీయ కళాతోరణం. మీరు చేస్తున్న పని తప్పు. మీరు చేయగలిగితే ప్రజల జీవితాలు మార్చండి, మీరు చేయగలిగితే ప్రజలకు ఏమైనా మంచి చేయండి. అంతేగాని కేసీఆర్ చేసిన ప్రతిదాన్ని నేను ఉల్టా చేస్తా, కేసీఆర్ చేసిన దానికి ఆయన ఆనవాళ్లు తుడిచేదానికి చేస్తాను ఆయన అనుకుంటే నేను రేవంత్ రెడ్డికి చెప్పేది ఒకటే, మీకు తెలంగాణ పోరాటం గురించి తెలియదు, తెలంగాణ సంస్కృతి గురించి తెలియదు. ఒక అదృష్టవశాత్తు టైం బాగుండి ముఖ్యమంత్రి అయినారు మీరు. రేవంత్ రెడ్డి చరిత్ర తెలియని మూర్ఖుడు. ఆయనకు తెలంగాణ పోరాట చరిత్ర తెలియదు, తెలంగాణ వారసత్వ చరిత్ర తెలియదు. తెలంగాణ రాజముద్రల తెలంగాణ అమరవీరుల స్తూపం పెట్టే ఆలోచనలు కూడా చేసింది చెయ్యిపాటి సర్కారు. గా ముచ్చట కేటీఆర్ అన్నకు యాద్ చేస్తే గిట్ల అనకచ్చిండు. తప్పకుండా అమరవీరుల స్తూపం గాని ఇంకా అద్భుతమైన ఇంకేమైనా తెలంగాణ సంస్కృతికి సంబంధించిన చిహ్నాలుంటే పెట్టవచ్చు, తప్పేమీ లేదు. కానీ ఉన్న వాటిని తొలగించాలని నిర్ణయం ఏదైతే ఉందో అది మూర్ఖత్వం. ఇన్నర్ కదా, పెడితే తెలంగాణకు సంబంధించిన పెడితే మంచిగానే ఉంటది గాని ఉన్న వాటిని తీసేస్తే ఊకోము అని అంటున్నాడు కేటీఆర్ అన్న. ఇక మరి గిన్ని పంచాదుల నడుమ తెలంగాణ రాజముద్రను బయటికి ఇడుచుడు ఎందుకు అనుకున్నారో గాని లేకపోతే వెనుకకు తగ్గినరో గాని జూన్ 2వ తారీఖు నాడు తెలంగాణ గీతాన్నే ఇడతారట. రాజముద్రను ఇంకా గిప్పుడే బయటికి ఇడవరట, ఇంకా ఆలస్యం అవుతుందట. ఇక చూడాలి మరి రాజముద్ర పంచాది ఏడుదాకా పోతుందో, గా ముద్రల ఏమేముంటాయో. ఎలక్షన్లప్పుడు మా కోటెత్తే మీ గది చేస్తాం గిది చేస్తామని లీడర్లు మస్తుగా చెప్తారు. జనాలు కూడా నమ్మి అలా కోట్లెత్తారు. ఇక అటెన్కాల లీడర్లు చేసేది లేదు, జనాలు చూసేది లేదు. లీడర్లు చెప్పే అబద్ధాలను నమ్మి బగ్గనే మోసపోతారు పబ్లిక్. గదానికి బెస్ట్ ఉదాహరణ గీళ్ళే. అగో చూడుండ్రి, లీడర్లు చెప్పింది నమ్మి కిలోమీటర్ల కమాన ఎట్లు లైన్లు కట్టిర్రు. ఉద్దర ముచ్చట్లు ఎవ్వరు పుట్టిస్తారో గాని ఆళ్ళేడుంటారో గాని దొరకబట్టి అనగబట్టి అంక జబ్బల్ల పొడవాలుల్లా బెంగళూరులో లేచిన ఓ పుకారుతోటి ఆడున్న ఆడోళ్ళంతా రోడ్ల మీద క్యూ లైన్లు కట్టిండ్రు. పోస్టాఫీస్ లో అకౌంట్ ఉంటే 8,000 ఎత్తారట చెయ్యిపాటోళ్ళు అని ఓ ఉత్త ముచ్చట బయటకు వచ్చే వరకు మాకు కావాలని పోస్ట్ ఆఫీస్ లో ముంగట లైన్లు కట్టిండ్రు. గది ఉత్త ముచ్చట అని తెలియక పుక్కట్లొచ్చే పైసలను ఎందుకు ఇడిచిపెట్టుకోవాలి అని పోస్ట్ ఆఫీసుల మీదకి దండయాత్రకు పోయినట్టే చేసిండ్రు బెంగళూరు ఆడోళ్ళు. అంతకు మొదలు రోజుకు 50 అకౌంట్లు ఓపెన్ చేస్తే గీ పుకారు లేచిన కాడికించి వారం దినాల్లో 8,000 ఖాతాలు తెరిచిండ్రట. ఓ అమ్మ, పోస్ట్ ఆఫీస్ లో అకౌంట్ ఉంటే 8,000 వాడే పథకం అయితే ఇప్పటిదాకా ఏది లేదు. అనవసరంగా మీరు గంటలు లైన్ల నిల్చోకుండ్రి, అకౌంట్ అని మమ్మల్ని సావగొట్టకుండ్రి అని పోస్ట్ ఆఫీస్ వాళ్ళు ఎంత మొత్తుకున్నా కూడా గట్లంటారేంది,
మా సుట్టపొల్ల ఊళ్ళే ఒక ఆమెకు వచ్చిందట, గా బళ్ళారిలా హుబ్లీలో కూడా వచ్చిందట. మీరెందుకు గిట్లా చెప్తున్నారు? అమ్మా, మాకచ్చే 8,000 రూపాయలను రాకుండా చేద్దాం అనుకుంటున్నారా? గంట కాదు 24 గంటలైనా లైన్లనే నిలబడతాం. ఉత్తగచ్చే 8,000 రూపాయలను ఎందుకు ఇడిచిపెట్టుకుంటాం అని ఎవ్వల మాటినకుంటా అకౌంట్లు తెరుతున్నారట. ఫిరీగా వచ్చే దానికోసం పానాలను సుతం పనంగా పెట్టే దేశం మనది. గిట్లా కాకపోతే ఎట్లుంటారు ఇక? అమ్మా, చెల్లిన పోవాలి, టైం అవుతుంది. బా, ఈ ఎండ చల్లగుండా కూరగాయల రేత తీర ఎండ కూడా బగ్గం అంటుంది ఇక. ఇలా మా ముసలోడు ఏదో పనున్నదని కొలువుకు గుండుసున్న పెట్టిండు. మరి మా చెల్లె వెన్నెలనన్న ఏమన్నా వార్త తెత్తదో ఏందో పిలుద్దాం. ఓ వెన్నెలా, వచ్చినావా అక్క? ఇక అక్క ముందే చెప్తున్నా, మళ్ళీ చెప్పలేదని మాత్రం నన్ను అయితే అనద్దు. వార్తలు తీసుకురాపో, రిపోర్టింగ్ చేయపో అని మాత్రం నన్ను ఇవాళ ఏడికి పంపియద్దు అక్క. నేను అర్జెంట్ పని మీద ఊరికోతున్నా. నువ్వేమున్నావే తల్లి, వారంలో 4 రోజులు జబ్బకు బ్యాగ్ వేసుకొని ఊరికి పోతా అని బయలుదేరుతావు. సర్కారోళ్ళు ఫ్రీ బస్సు పథకం పెట్టుడే పాపం ఉన్నది కదా. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కగా పెట్టుకోవాలి, ఫ్రీ ఉన్నప్పుడే అంతటా ఫ్రీగా తిరగాలక్క. నువ్వేమో నీ మేకప్ కరుగుతుందని బయటికి వెళ్ళవాయే. దిక్కుమాలిన శాస్త్రాలు బగ్గనే చెప్పినవు గాని ముందు కొలువు చక్కగా చెయ్యు. అసలుకే నువ్వు పని చేస్తలేవని, ఉత్త పుణ్యానికి జీతం తీసుకుంటున్నావని ఆఫీస్ అంతా టాకున్నది. మా గౌరక్క ఎంత పని చేస్తుందో, దినం ఎంత కష్టపడుతుందో ఆఫీస్లో కూడా టాకున్నది. చెప్పుమంటావా? ఒసే మన గొప్పలు మనం చెప్పుకుండేందుకు గాని ఇంతకు నువ్వు ఊరికి ఎందుకు పోతున్నావో గది చెప్పు మొదలు. మండుతున్నాయి అక్క, మండుతున్నాయి. పట్నంలో ఏడ చూసినా భగభగ మండుతున్నాయి. ఎండాకాలంలో ఎండలు భగభగ మండకపోతే మంచి కూర్చున్నట్టుంటదా అనే? పట్నంలో ఎండలు ఎక్కువ ఉన్నాయని ఊరికి పోతావా? ఆడేమన్నా తక్కువ కొడుతున్నాయి ఎండలు? అయ్యో, అచ్చరా అంటే సచ్చరా అంటవేందక్క? నేను చెప్పేది ఎండల గురించి కాదు, కూరగాయల ధరల గురించి. అవునే, టమాటా ధర చూస్తే తలకాయ తిప్పుతున్నాం, బీరకాయ ధర చూసి బీరిపోతున్నాం, బెండకాయ ధర చూస్తే గుండెకాయ పట్టుకున్నంత పని అవుతున్నది. ఇంకా చెప్పక్క, వంకాయల ధరలు చూసి వంగిపోతున్నారు, కొత్తిమీర ధర చూసి కత్తులు నూరుతున్నారు, ములక్కాయల ధర చూసి మూతులు తిప్పుతున్నారు. ఏందక్క ఇది? బోదిక్కు కూరగాయల రేట్లు పెరిగి పట్నంలో ఉన్న పబ్లిక్ తిప్పలు పడుతుంటే ఓ ప్రాసలు కలుపుతున్నావు. నువ్వు పని చేయకుంటే పులిహోర కలిపితే తప్పు లేదు కానీ నేను ప్రాసలు కలిపితే తప్పే ఉన్నది. కానీ ఇంతకు కూరగాయల ధరలు ఉన్నట్టుండి గింతగానం ఎందుకు పెరిగినాయటనే? దినం పట్నం మార్కెట్లకు 3,300 టన్నుల కూరగాయలు వస్తే ధరలు కంట్రోల్ ఉంటాయటక్క. కానీ ఈ ఎండాకాలంలో కూరగాయల సాగు తగ్గిపోయి 2,800 టన్నులే వస్తున్నాయటక్క. అందుకే రేట్లు బాగా పెరిగినాయి. రేపో మాపో మళ్ళా వానలు మంచిగా పడి కూరగాయల సాగు పెరిగితే మళ్ళా ధరలు తగ్గుతుండొచ్చు. పెరిగిన ధరలకు బూలుపడి పట్నం పబ్లిక్ ఇక కూరగాయలు కొనే కంటే ఇంత మార్కెట్లో చికెన్ తెచ్చుకొని వండుకొని తిన్నది నయ్యమని అంటున్నారటక్క. ఎందుకంటే కూరగాయల ధరలు చికెన్ తోటి పోటీ పడుతున్నాయట. అవు మరి, ఏది చూసినా కిలో 50-60కి మీదనే ఉన్నది. బీన్స్ అయితే కిలో 200లకు మీదనే ఉన్నదట. ఇక గిట్ల అయితే ఏం కొంటాం, ఏం తింటాం? అందుకే అక్క, బస్ ఎట్లాగో ఫ్రీనే కదా అని మంచిగా మా ఊరికి పోయి మా చేనులో వండించిన కూరగాయలు తెచ్చుకుందామని పోతున్నక్క. కాశీకి పోయి కళ్యమకు తెచ్చుకున్నదట. వెనకటి కేవలం నీ అసంటి పుణ్యాత్మురాలు. పట్నంలో కూరగాయలు పిరమున్నాయని ఊరికి పోయి తెచ్చుకుంటావు. ఎన్నని తెచ్చుకుంటావు? ఇట్లా ఎన్ని రోజులని తిరుగుతావు? అగో గట్లంటవేందక్క? బస్తాలలో కూరగాయలు నింపుకొచ్చుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే అయిపోయే. ఇడగంత పిరం పెట్టి కొనే బదులు అదే ఊరికోతే మా చేనులో కూరగాయలన్నీ ఫ్రీగానే దొరుకుతాయి కదా. మంచిగా బస్సు కూడా ఫ్రీనేనాయే. అవునా? అయితే పట్నంలో ఇండ్ల కిరాయిలు బగ్గనే పెరిగినాయి. దినం ఊరికెళ్ళే ఆఫీస్కురా బస్సు ఫ్రీయే కదా. ఏ ఊకో అక్క, ధమాకున్నోళ్ళ వలన 200 కిలోమీటర్లు అప్ అండ్ డౌన్ చేస్తారా అక్క? ధమాకున్నోళ్ళ ఎవరు కూడా 200 కిలోమీటర్లు పోయి కూరగాయలు తెచ్చుకోరే. అంటే నాకు ధమాక్ లేదా? మరీ అంత డైరెక్ట్గా అడిగితే నేనేం చెప్తా గానీ, షారానా కూరకు నీ బారానా ప్రయాణం చాలు కానీ మస్తు అయిపోయింది. చక్కగా ఆఫీస్కి రాయిగా. మంచిగా ఊరికోయి ఫ్రీగా కూరగాయలు తెచ్చుకొని వండుకొని తిందామనుకున్నా. నువ్వేడవో నిచ్చేటట్టున్నావు. కనీసంగా కూరగాయల ధరలు తగ్గాలని ప్రార్థన అన్న చేస్తా ఆడ కూర్చొని. నీతో పెద్ద తలకాయ నొప్పే ఉన్నదే నాకు. ఏం చేస్తావో జల్దీ చేసి కాలవడు. దేవుడా, ఓ మంచి దేవుడా, నేను తిననీకి ఎన్నో తీర్ల కూరగాయలు ఇచ్చినావు. మా గౌరక్క సొంటలు తిననీకి చికెన్లు మటన్లు కూడా ఇచ్చినావు. అదే చేత్తోటి ఈ కూరగాయల ధరలన్నీ మాకు అందుబాటులో ఉండేటట్టు చూడు స్వామి. చెప్పింది అర్థం కాలేదు కానీ ఏదో బానే ఉంది. ఎట్లుందక్క నా ప్రార్థన? ఇది మస్తు కొత్త కొత్తగా అనిపించింది కదా.
కొత్తగా అదే మస్తు చెత్తగా అనిపించింది. నువ్వు నీ చెత్త ప్రార్థనలు నడువు చక్కగా. ఏం చేస్తాం ఇక పోతా. ఏం చేయాలి మళ్ళా? ఏం కొనే తట్టు లేదు, ఏం తినే తట్టు లేదు పట్నంలో పబ్లిక్. జర ఉన్న దాంట్లో సదురుకోన్లి పట్నంలో పబ్లిక్. ఏం కొనే తట్టు లేదు, ఏం తినే తట్టు లేదు పట్నంలో పబ్లిక్. జర ఉన్న దాంట్లో సదురుకోన్లి పట్నంలో పబ్లిక్. చూసినారులా పట్నంలో కూరగాయ ధరలు బగ్గుమంటున్నాయి. ఏది కొందామన్నా అగ్గిపిరమే ఉన్నది. పోనీ ఈ పెరిగిన కూరగాయ ధరలతోని రైతులకేమన్నా ఫాయిదా అవుతుందా అనంటే నడిమిట్ల దళారులు రైతుల తాన అగ్వకు కొని ఎక్కువ రేట్లకు అమ్ముకుంటారు. ఇటు కూరగాయల ధరలు పెరిగినాయి, ఇంటి కిరాయిలు పెరిగినాయి, పోరగాన్ల బడి ఫీజులు కూడా లక్షల దోసుకుంటున్నారు. ఇక గిట్లయితే పట్నంలో సామాన్యులం ఎట్లా బతుకుడో ఏం కథను. మెడల పూలదండేసి డప్పు సప్పుల నడుమ ఊరేగింపు చేస్తున్నారంటే గీ నెవలో లగ్గం చేసుకునే పిల్లగాడో లేకపోతే మరేదన్నా ఎలక్షన్ల గెలిచిన యూత్ లీడరో అని పరేషాన్ అయ్యారు. కాదు, పరీక్షలు పాస్ అయిన 10వ తరగతి పిల్లగాడు. ఓర్ని 10వ తరగతిలో పాస్ అయితేనే ఊరోళ్ళంతా కలిసి గింత ధూమ్ధాం చెయ్యాలనా? 10వ తరగతి పరీక్షల్లా 10/10 వచ్చిన సుతం ఎవరు గింత సినిమా చెయ్యరు అని కొట్టి పారేయకుండ్రి. అసలు ముచ్చటేందంటే మహారాష్ట్ర బీడనే ఊళ్ళున్న గీన పేరు కృష్ణ నామదేవ్. ఇక 5 ఏండ్ల సంధి 10 సార్లు పరీక్షలు రాసినా 10 పాస్ కాలేదట. 2018లో మొదటిసారి ఫెయిల్ అయిందట. ఇక అప్పటికేంచి పట్టు వదలని విక్రమార్కుని లెక్క చదివి గిప్పుడు 10 పాస్ అయిందట. గందుకే ఊరోళ్ళంతా కలిసి గీనను తారీఫ్ చేసుకుంటా ఊరేగింపు చేసిండ్రు గిట్లా. అయితే ఎన్నిసార్లు ఫెయిల్ అయిన సుతం అందరి లెక్క బాధపడుడో లేకపోతే సూసైడ్ చేసుకునుడో చెయ్యకుండా కష్టపడి చదివి పాస్ అయినందుకు గీ తీరుగా చేసిండ్రట ఊరోళ్ళు. కానీ ఎన్నిసార్లు ప్రయత్నించినా ఓడిపోయి ఇక ఒకటే పారి గెలిస్తే ఆ గెలుపులచ్చే కిక్కు మస్తు ఉంటది కదా. ఇక ఎల్లడితోని ఎలక్షన్ ప్రచారం ఓడిచిపోయింది. మొత్తం 7 విడతల పేరు మీద జరుగుతున్న ఎలక్షన్ల ఇప్పటికే 6 విడతల ఎలక్షన్లు అయినాయి. ఇక ఇప్పుడు 7వ విడత పేరు మీద 8 రాష్ట్రాలున్న 57 ఎంపీ స్థానాలకు ఎలక్షన్లు అవుతున్నాయి. దీంట్లో యూపీలున్న వారణాసి కాడ నుంచి ప్రధాని మోదీ సారు పోటీ చేస్తున్నాడు. గట్లనే హిమాచల్ ప్రదేశ్ లో మండిల సినిమా హీరోయిన్ కంగనా రనౌత్ పోటీ చేస్తున్నది. వచ్చే నెల 1వ తారీఖుతోని 7 విడతల ఎలక్షన్లు మొత్తం పూర్తవుతున్నాయి. వచ్చే నెల 4వ తారీఖున ఎలక్షన్ల ఫలితాలు. ఇక తతిమ రాష్ట్రాలతోని పాటు ఏపీల ఎంపీ ఎలక్షన్లు అయినాయి. గట్లనే ఎమ్మెల్యే ఎలక్షన్లు కూడా అయినాయి కదా. చూడాలి మరి. సెంటర్లా 3వ తాప గెలిచి హ్యాట్రిక్ కొడతామనే నమ్మకంతో పువ్వు పాటోళ్ళున్నారు. ఏపీలా మల్లోపారి 150 సీట్ల మీదనే గెలుస్తామని పంకపాటోళ్ళు నమ్మికతోనున్నారు. ఇక జూన్ 4వ తారీఖున ఎవల అంచనాలు నిజమైతాయో చూడాలిగా. ఇక పబ్లిక్ ఇవాళ తెచ్చిన కాడికైతే అన్ని వార్తలు అయిపోయినాయి. ఎట్లున్నాయి ఇయాల్టి ముచ్చట్లు? మస్తున్నాయిలే. ఇక ఇవుల్లా ఇయాల్టి కపిల్ అగ్రో సమర్పించు, ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సహా సమర్పించు జోర్దార్ వార్తలు. మళ్ళీ వచ్చే జోర్దార్ వార్తల్లా మళ్ళీ మస్తు ముచ్చట్లు పట్టుకొచ్చేస్తా ఏ పట్లెక్కనే. అప్పటిదాకా ఏం చేయాలో మీకు ఎరకనే కదా, చూస్తూనే ఉండుండ్రి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈసుంటి ముచ్చట్లు ఆడ మస్తు ఉంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయుండ్రి. ఈ ముచ్చట్లను మీ దోస్తులకు షేర్ కూడా చేయుండ్రి. ఏమంటున్నాం? సరే మరి ఉంటా, టాటా. జోర్దార్ వార్తలు సమర్పించిన వారు కపిల్ అగ్రో, కో స్పాన్సర్ ఈశ్వరప్ప హోమియో క్లినిక్స్.